గతం గతః. కాలు జారినా తీసుకోవచ్చు, మాట తప్పినా సరిదిద్దుకోవచ్చు, కానీ కాలం పోతే మరి తిరిగి రాదు. 2023 సంవత్సరంలో ఎలా గడిచిందో నీ మనస్సాక్షికి తెలుసు. నీవు మాత్రమే అది సరిదిద్దుకోగలవు. తప్పులుంటే అడగకుండా వచ్చేది వయస్సు, తలంచుకుంటేనే వచ్చేది మార్పు. ఇప్పుడు నేను మీ యొక్క ఆర్థిక ప్రణాళికకై 5 ఎస్సుల గురించి చెప్పబోతున్నాను. నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. కొత్త సంవత్సరం 2024లో భవిష్యత్తు అభివృద్ధికై ఈ 5 ఎస్సులను మీరు ఫాలో కండి. ఒకసారి ట్రై చేయండి. మొదటి, సమ్మరీ ఆఫ్ యువర్ పాస్ట్ లైఫ్. ఒక్కసారి మీ గత జీవితం గురించి ఆలోచించండి. మీరు ఈ 365 రోజులు ఎలా గడిపారు? సోమరితనంగా గడిపారా? క్రమబద్ధం లేని జీవితాన్ని గడిపారా? భయంతో గడిపారా? చింతిస్తూ గడిపారా? ఇతరులతో పోల్చుకుంటూ గడిపారా? నీ యొక్క ఫ్యామిలీకి నువ్వు ఏం చేశావు? నీ యొక్క జీవితంకై నువ్వు ఏం చేశావు? ఒక్కసారి తనిఖీ చేసుకో. చివరిగా, ఎంత డబ్బు సంపాదించావనేది మ్యాటర్. ఎంత సంపాదించావు? కాబట్టి గతంలో తప్పులుంటే సరిదిద్దుకో, వాటిని మళ్ళీ రిపీట్ చేయకు. రెండవది, సేవింగ్స్, పొదుపు మదుపు. మిత్రమా, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది మ్యాటర్ కాదు, నీవు ఎంత సేవింగ్ చేస్తున్నావు అనేదే మ్యాటర్. నీవు ₹1,00,000 సంపాదిస్తే బడ్జెట్ రూల్ ప్రకారం 50,000 నీ ఇంటి ఖర్చుకై, నీ అవసరాలకై వాడుకో. 30% నీ యొక్క వాంట్స్ కోసం వాడుకో. 20% నీ యొక్క భవిష్యత్ ప్రణాళికకై ఇన్వెస్ట్మెంట్ చేయి. పొదుపు మదుపులను ఒక్కసారి ఆలోచించు. మూడవది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం, ముఖ్యంగా ఫ్యామిలీకి అవసరం. కొంతమంది మేధావులు చెప్తారు ఏమని, ఇన్సూరెన్స్ అవసరం లేదు అని. కానీ చాలా తప్పు. ఇన్సూరెన్స్ అవసరమే. నీ దగ్గర ఎంత ఇన్సూరెన్స్ ఉంది? ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు కలిగి ఉన్నావు? ఎంత లైఫ్ ఫండ్ నువ్వు కూడబెడుతున్నావు? వీటి గురించి నువ్వు చాలా బాగా అర్థం చేసుకొని పాటించు. నాలుగవది, సెట్ యువర్ క్రెడిట్స్. నీవు చేసే అప్పుల మీద ఒక దృక్పథం కలిగి ఉండు. అప్పులు అనేది నీవు డబ్బును సంపాదించడానికి, ఆస్తులు కూడబెట్టడానికి, వీటికై అప్పులు తీసుకో, వీటిని పెంచడానికై ట్రై చేయి. అంతేగాని అప్పు తీసుకుని పప్పుకూడులాగా మాత్రం చెయ్యకు. అప్పుతో ఆస్తులు సృష్టించవచ్చు. గమనించు, చాలా మంది చేస్తారు ధనవంతులు అదే పని. నువ్వు అప్పు చేసేటప్పుడు ₹100 సంపాదిస్తే ₹40 లోపల మాత్రమే అప్పులు చెయ్యి. దాన్ని దాటకు. దాటితే బ్యాంకుల నుండి గూండాలు వస్తారు, నీ ఫ్యామిలీని భయపెట్టిస్తారు, నీ జీవితాన్ని అల్లోకల్లం చేస్తారు. కాబట్టి వీటిని గురించి నువ్వు ఆలోచించాలి. 5వ పాయింట్, సెరెనిటీ అండ్ బ్లిస్ఫుల్ లైఫ్. అంటే సుఖమయ జీవితం, సుఖమయ మరణం. మనకు గీతలో ఇదే చెప్తున్నారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరు కోరుకునేది సుఖమయ జీవితాన్ని, సుఖమయ మరణాన్ని. కాబట్టి నీ యొక్క 60 సంవత్సరాల తర్వాత నడిచే జీవితం సుఖమయంగా ఉండాలంటే నీవు 30లో ఉన్నప్పుడే డబ్బును సంపాదించడం, ఆ సంపదగా మారడానికి కోసం ట్రై చేయి. అంతేకాకుండా ఆ రోజు నిన్ను ప్రతి ఒక్కరు పెద్దాయన అనాలనిపించుకోవాలంటే, లేదా ముసలోడు అనిపించుకోవాలన్నా నీ మీద ఆధారపడి ఉంటుంది. మేము ఒక వీడియో చెప్పాం, పెద్ద ఆయనకు ముసలివాడికి తేడా ఏంటంటే, పెద్ద ఆయన దగ్గర డబ్బు ఉంటుంది, ముసలివాడి దగ్గర డబ్బు లేదు. కేసీఆర్ పథకాలని, రాజీవ్ గృహ పథకాలని, ఇలాంటి పథకాల కోసం వెయిట్ చేసేవాడు ముసలోడు. సో కాబట్టి
ఈ 5 పాయింట్లను నువ్వు ఒక్కసారి సింహాలోహనం చేసుకొని నీ జీవితానికే, వేరే ఎవరో జీవితాని కోసం కాదు, నీ మీద కుటుంబము, కమ్యూనిటీ, దేశం కూడా ఆధారపడి ఉంది. ఒకసారి ఆలోచించు. బాధ్యత గల యువతగా, పౌరుడిగా ఆలోచించి ఆర్థిక ప్రణాళిక చేసుకో. మా ఈ ప్రయత్నము నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.